గైస్ వెల్కమ్ టు ఢిల్లీ వాయిస్ A1. ఇక ఈరోజు మన హాస్టల్ నుంచి మన గోపి తెచ్చి ఆ ఫస్ట్ వీడియోలో గోపి ఇలా హాస్టల్ నుంచి వచ్చాడు, మనం కలుద్దామని వస్తుండో. కాకపోతే ఏంటంటే మనోడి మీద ఫస్ట్ వీడియోలో కనిపించింది, ఇప్పటిదాకా కనిపించలే. మళ్ళీ ఒక్కసారి చిన్న ప్రాంక్ చేద్దామని చెప్పి వాళ్ళ మీద ఒక చిన్న స్కెచ్ చేస్తుండే. ఏం లేదు, మనోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఆ గర్ల్ ఫ్రెండ్ మనోడు హాస్టల్ పోయే ముందు చాట్ చేయకు, అరే హాస్టల్ పోయినాక వేరేతో సెట్ అయిపోతారు అమ్మాయి అదేం చెప్పిండే మనోడు. వాడిని ముందే ఇంటిమేషన్ చెప్తుండే. అయితే ఈ రోజు ఏం చెప్పామంటే గోపి అని పిలిచి, అరే మీ పిల్లల్ని నిజంగానే మీరు సెట్ చేసుకుంటూ అని చెప్పేసి అంటే సెట్ చేసుకుని నమ్మం కానీ జస్ట్ ఏంటంటే మనం ఇట్లా చార్జ్ చేస్తుంది అది అని చెప్పేసి అంటాడు. అందరి బొమ్మలు చోటే బొమ్మలు చోటే చోటే చేసేస్తే కథం అయిపోతే ఆఫీస్ బాగా పెట్టాలి. ఏమో ఏం దావచ్చాడు ఏమో చూడాలి. నాలో దావత్ ఉంది. ఇప్పుడు రాగానే దావత్ బర్త్డేకి ఒక చిన్న మంచి గిఫ్ట్ అన్నట్టు మనకి వస్తాడు. చికెన్ ఏమని చెప్పి పంపించింది కానీ రాగానే వస్తారు. ఇప్పుడు రాగానే వీడియోస్ కంప్లీట్ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. మాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియో, కానీ మీరే పుష్ అయిపోతారు. కాకపోతే దీంట్లో మెసేజ్ ఏమో మీకు లాస్ట్ చెప్తా. ఈ మెసేజ్ అనేది తెలుస్తుంది. మనోడు కూడా మంచి రసకుడే, మనోడు కూడా పిల్లరాజు అన్నట్టు, అందుకే దీన్ని తీసుకుంటే మొత్తం గుడిని గాడిలో చూపించలాడే మనం చేశాను అది కాదు సీరియస్ అవ్వడం ఎక్కువ సీరియస్ కాదు. కోసం గోపి గారు మళ్ళీ ఫినిషర్ మరి మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇప్పుడు వచ్చిన హాస్టల్ తిన్నావా? మరి ఈ టైం నుంచి పెట్టినప్పుడు మీ హాస్టల్ అంటే మరి పొద్దున్న నుంచి వస్తున్నా అని చెప్పి ఇంత లేట్ అయింది చెప్పావా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఎంత బాగుందో. ఎప్పుడు మాట్లాడుతున్నావా? ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. ఎందుకంటే బాగా బరి తెగించావు, నీకెక్కలేదు. సిన్సియర్ అందరు సిన్సియర్ చేస్తారు, మీరు సిన్సియర్ ఆవిడ సిన్సియర్ చేస్తారు. వాడు వేసేది నేను చేసేది అదే నువ్వు అనుకుంటున్నావు. చూసావా చాటింగ్ ఒకసారి ఎట్లా చేసినావు? అంటేనేమో అందరికి కోపం వస్తుంది. అందరూ నువ్వు అరే ఎప్పటికైనా తెలియాల్సిందేరా, ఎప్పటికైనా తెలియాల్సిందే. చూపిద్దాం చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇట్లా నువ్వే కావాలంటున్నా, నువ్వే మాట్లాడినా ఎన్నాక నువ్వే కావాలంటున్నా. బయటికి తీస్తా. ఏమో సన్నంత కొడుకంట ఏమో ఎడుకుంటూ వదిలేసి రాదు. అరే నెంబర్ గుర్తుపట్టావా? ఏం రే ఇంద్రా, ఇప్పటికైనా మారు వదిలేసి. చెప్తున్నట్టే ఫస్ట్ అని పర్మిషన్ తీసుకునే మాట్లాడానంట. చెప్పినా లేదా? హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా?
ఈ గోల్ అంటే గోల్ కీపర్ ఈవెంట్ మాట మాట లేదా అట్లానే చెక్ చేసుకుంటాం ఇందాక నేను మాట్లాడిన అరే నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ ఎప్పుడో ఒకసారి హాస్టల్ మాట్లాడతలేడు, నాకు టైం పాస్ అవుతలేదు. నా గౌరీ మాట్లాడుతున్నాడు, చాట్ చేస్తున్నాడు. నా గౌరీ నమ్మనంటే చూడాలా మెసేజ్ నీకు ముందే చూపిస్తాను. నీతో వాట్సాప్ లో చాట్ చేస్తాను నేను రాజు ఏడు వరకు పోయిండు. నీ మంచి కోసం చెప్తున్నా. సరదా జస్ట్ ఫర్ ఫన్ అరే వదిలేరా, 3 years కెళ్ళి ఇప్పుడు వాళ్ళు భయపడు కాదు కోసం వదిలేసుకోలే కదా. అమ్మ ఎట్లుంటున్నారా మీరు? ఒక ప్లేట్ లో ఏంటున్నాను నాకే అరే ఇద్దరు వదిలేరు. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే అందుకే మనకు మన పేరు చేస్తాం, మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం. చూస్తా గుర్తుందా అసలు చేసే పేరు ఢిల్లీ బాయ్స్ అంటే బాయ్స్ ఉన్నారు మన దాంట్లో. మీరు ఉంటారా? నడిపోయి రావచ్చు. మీరు ఉంటారా మన దాంట్లో? గల్కి సినిమాలు చూస్తుర్రా మీరు? వాళ్ళ గల్కి కోసం మీరెందుకు కొట్లాడుతుర్రా? మనం ఒక మంచి టీం రా మనది. అరే వాడు వచ్చిందంటే మీ పని తీసుకుని వచ్చింది కదా. ఏమంటుంది అన్నాడు అసలు మాట్లాడకపోతే నాకు ఇంట్రెస్ట్ లేకుంటే, కాకపోతే గోపిగా అడిగాను ఏమో మాట్లాడు అంటేనే మాట్లాడినా, అందుకే ఆమె సెట్ అయిపోయింది, ఆమె ప్రపోజ్ చేసినారు అంటుండు. నీతో మాట్లాడుతున్నా ఒకసారి ఫోన్ చేశాడు, గౌరవ వచ్చాను కన్నాడు. ఫోన్ చేయకూడదు, నేను కూడా ఇస్తా. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసావు? పొద్దుకి 4 సార్లు ఫోన్ చేసా. నువ్వు హాస్టల్ అప్పటికే ఇంట్లో చేసాను, ఆ కాల్ చేసిన ముందు కదా. ఎప్పటికైనా స్టోరీ ఏది అయితే ఇప్పుడే స్టార్టింగ్ లో క్లోజ్ చేస్తా మంచిగా అని చెప్పి ఫోన్ చేసి నువ్వు అర్థం చేసుకోకుండా ఇట్లా గలీజ్ చేస్తున్నావు. నీ దానికి నేనే మెసేజ్ చేసి చూపిస్తా. నా ఫోన్ ఇంకా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అని ఇప్పుడు నేను వేరే ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసినా లేపుతారా? నువ్వు అయితే లేపుతా నువ్వు చేస్తాయి. మీ నాన్నగా చేసి ఏమొస్తుంది? నేను చెప్తా కట్ చేస్తుందా? దివ్యాలేదు అది కూడా కరెక్ట్ కదా సార్. అర్థమైందా? వాళ్ళు 3 నిమిషాలు మళ్ళా ఇద్దరు కొట్టాడు అనుకోవాలి. ఇద్దరా? అరే ఏం ఫోన్ చేయదు, అమ్మాయిలు గలీజ్ అయిపోయి, అమ్మాయిలు అంటే ఆట బొమ్మలు కాదు. అర్థమవుతుందా? మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, మన గాడలు లేకుండా ఇద్దరు వదిలేసారు. అరే నా మాట ఏం చేస్తాను. అదే మెంటల్ పోయిందంటే అరే నీతో సెట్ చేసుకోరాను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సెట్ చేసుకోరాను ఎన్నోదిగా. అరే కాదురా మరి నువ్వే ఏమంటున్నావు లేదంటే ఎట్లా మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తారా అబ్బాయి? బరాబర్ చేస్తా, బరాబర్ చేస్తారా? బరాబర్ చేస్తా. నువ్వు హాస్టల్ పోయినప్పటి నుంచి నువ్వు ఎప్పటి నుంచి మా అంటే వాటిని 3 నెలలకే కలుగుతుంది. చెప్పు శివన్న చాట్ చేస్తున్నా చెప్పి చెప్పి నాకు ఇరా మాట్లాడితే అంత అన్ని గుడ్డ
నా డబల్ అమ్మాయి డబల్ గేమ్ కూడా అసలు మనం చేతులు అరే మన జీవితం ఖరాబ్ చేస్తున్నావు. మాట్లాడుతున్నాం అట్లా గురించి అరే రేపు చెప్తాడు రేపు నాడు మన కింద పడ్డామైనా రోడ్ మీద ఏమైనా అయితే ఏ పిల్లల దోస్తాడే వస్తాడు. అరే ఇద్దరికి చెప్తున్నారా నువ్వు అన్ని చెయ్యేసు నీకు చెప్తున్నా నేను ఫస్ట్ వేసిన వాడేసి అవు రావాలి వద్దని చెప్పి నీకు మంచి కోసం వేసాడు నువ్వేమో ఆయన ఖరాబ్ చేస్తున్నావు అన్ని. ఆ పిల్ల చీతనే అయితే ఇట్లా కంటెంట్ పోతా అది పోతా ఇట్లా పోతా టమాటా వేస్తే ఏమంటున్నావు అరే గోపిన మాటిందా రే నీకు మంచి లైఫ్ ఉంది రా ఖరాబ్ చేసుకో చదువుకుంటున్నావు హాస్టల్లో మంచిగా లక్షలు ఫీజు కట్టుకురా వదిలేసే ఏమైనా మాట వద్దురా వద్దు మనకేమొద్దురా వద్దురా వద్దు మనకేమొద్దురా ఏ వద్దురా మిట్టు వదిలేసేరా రే గోపి వదిలేసేరా రే గోపి వదిలేసా ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదు అరే అరే వద్దురా భయ్ మాట్లాడకూరి అరే వద్దురా వదిలేసే పిల్లలు వదిలేసే అరే నువ్వు వదిలేరా అరే నువ్వు వదిలేరా మరి ఎట్లా అనుకుంటున్నావు మరి ఎట్లా చెప్పు మీరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అరే మంచిగా మాట్లాడుకోరా అరే అరే కొట్లాడుకోరా కొట్లాడుకుంటారు అమ్మాయిల కోసం అమ్మాయి కాదా ఇప్పుడు ఒక్కొక్క లీటర్ అట్లా ఉంటాడు ఇద్దరు లేదు అరే ఇద్దరు చేసుకో ఇద్దరు ఇట్లా కొట్టాడుతుంది పరిష్కారం ఎందుకు చేస్తున్నావురా ఇట్లా కరెక్ట్ కాదు అదే అరే గోపి అట్లా ఏడవద్దు అదే అరే ఎందుకు ఏడుస్తున్నారా అరే ఏడవద్దు అరే అరే అర్జునుడు వస్తారు కనిపిస్తుందా ప్లాన్ చేస్తాం ఇంట్లో చేస్తున్నా వీటిలా గైస్ చూసిరుగా మన గోపి లేక హాస్టల్ నుంచి వస్తే మనం మనోడి మీద చిన్న ప్రాంక్ చేస్తాం మనోడు మొత్తం బుర్ర అయిపోయాడు మెంటల్ అయిపోయాడు గైస్ ఇది ఎంత ఏంటంటే జస్ట్ చిన్న ఫన్ కోసం మీకు ఒక మంచి మెసేజ్ ఇద్దామని చెప్పి అంతే మనోళ్ళు సిన్సియర్గానే చేసుకుంటున్నారు అమ్మాయి అట్లాంటిది కాదు మంచిగా ఉంటారు వీళ్ళు కాకపోతే ఏంటి అంటే మనోడు జర ఈ స్టడీస్ పైన ఫోకస్ తగ్గించి జర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పైన ఫోకస్ ఎక్కువ చేస్తుండు సో దానికోసం చిన్న టెస్ట్ చేద్దాం మనోడి మీద ఎట్లాంటి ప్రేమ ఉందో ఎట్లా అర్థం చేసుకుంటాడా లేకపోతే మా పిల్ల అట్లాంటి కాదంటాడా ఏమంటున్నాడు అని చెప్పేసి అనుకుంటుండే లాస్ట్ ఎడుసు లాస్ట్ అయితే ఏడ్చాడు కానీ లాస్ట్ వరకు కూడా మనోడు ఒకటే మాట పైన ఉండే నాకు ఆమె మీద నమ్మకం ఉంది ఆమె అసలు ఉంటుంది కాదని చెప్పేసి ఒకటే మాట అన్నాడు కానీ ఆమెను ఏమంటున్నాడు కానీ మన దోషం అయితే కొడుతాడు కానీ మీకు స్టార్టింగ్ లో ఒకటి చెప్పినా కదా ఒక మంచి మెసేజ్ ఇస్తా అని చెప్పేసి ఆ మెసేజ్ ఏంటంటే ఫీలింగ్ కాదు ఆ మెసేజ్ ఏంటంటే నార్మల్ గా ఒక అమ్మాయి ఇద్దరితో చాట్ చేయడం కానీ ముగ్గురితో చాట్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి సో ఇట్లాంటి దానికోసం మీరు దోస్తాన్ని ఖరాబ్ చేసుకోకండి దోస్త్ అనేది ఒకసారి హార్ట్ బ్రేక్ అయితే మళ్ళీ ఎత్తుకోదు సో ఆ బాండింగ్ అనేది ప్రాపర్గా పెట్టుకోండి అమ్మాయిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకో సో గైస్ మీరు అట్లాంటివి రిపీట్ చేయదని చెప్పి ఒక చిన్న మంచి సొసైటీకి మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసి కంటెంట్ చేసి ఉండే సో గైస్ మన గోపి భాయ్ కోసం ఒకసారి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్పు ఢిల్లీ బాయ్స్ A1 subscribe to Billy Boys A1